హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచెస్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మొత్తంగా 4500 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకే రిక్రూట్మెంట్ ప్రకటన విడుదలవడం జరిగింది. ఈ పోస్టుల్లో భర్తీ చేసేందుకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలండి. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసులో ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు గాను ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వివరాలు అనగా ముఖ్య తేదీలు, అర్హత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మొత్తంగా 4500 అప్రెంటిస్ వేకెన్సీస్ని అయితే తీసుకుంటాం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 7, 2025 తేదీ నుండి మొదలవునుంది. చివరి తేదీ జూన్ 23, 2025 అండి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది జూన్ 7, 2025 నుండి జూన్ 25, 2025 వరకు అప్లికేషన్ రుసుము చెల్లించడానికి గడువు ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది జూలై మొదటి వారంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే అభ్యర్థులు భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలండి. దీంతో పాటుగా మినిమం వయసు అనేది 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వయసు అనేది 28 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది మే 31, 2025 తేదీ నాటికి కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుందండి. అర్హత వివరాలు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి. అభ్యర్థుల యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది 12 మంత్స్కి గాను ఇవ్వడం జరుగుతుంది. గరిష్ట వయోపరిమితి ఎందు కొన్ని కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులందరికీ కూడా 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు గాను, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న అభ్యర్థులందరికీ కూడా 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది రాత పరీక్ష ద్వారా ఉంటుందండి. ఈ రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. కాలపరిమితి 60 నిమిషాలు. ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ పేపర్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ రిటైల్ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ విభాగాల నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుందండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడాను మనకి ఈ పరీక్షకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అభ్యర్థుల యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది 12 మంత్స్గా ఉంటుంది. 12 మంత్స్ పీరియడ్లో అభ్యర్థులకి నెలకి 15,000 రూపాయలు స్టైఫండ్ అయితే అందజేయడం జరుగుతుందండి. అప్లికేషన్ రుసుము వివరాలు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అనేది పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 400 రూపాయలు ప్లస్ జీఎస్టీ, ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరికీ కూడా 600 రూపాయలు ప్లస్ జీఎస్టీ అండి. మిగతా అందరి అభ్యర్థులకు కూడాను 800 రూపాయలు ప్లస్ జీఎస్టీగా అప్లికేషన్ రుసుము అయితే ఉండబోనుందండి. అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో మాత్రమే చెల్లించవలసి ఉంటుందండి. ఒకసారి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించిన తర్వాత అది రిఫండబుల్ అవ్వదు. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసిన ఈ రిక్రూట్మెంట్ ప్రకటనని 1-2 సార్లు సరిచూసుకొని వారి యొక్క అర్హత మరియు అవకాశం ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ పోర్టల్ nats.education.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.